హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ పన్నీర్ కర్రీ. ఒక గిన్నెలో 15 ఎండుమిర్చి జీడిపప్పులు వేసి అందులో వాటర్ పోసి అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో టమాటా ముక్కలు పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన ఎండుమిర్చి జీడిపప్పులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని వేడెక్కాక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు వేయించితే ముక్కలు గట్టిగా అయిపోతాయి. అందుకే 2 నిమిషాలు వేయించి తీసుకుంటే మెత్తగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అదే కళాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక పల్వా ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఎండుమిర్చి జీడిపప్పుల పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని నూనె పైకి తేలే వరకు ఉంచి ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉంచి ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి మిక్స్ చేసి మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉంచి చివరిగా ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. అంతే, సూపర్ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ. ఈ కర్రీని చపాతీ, పూరి, పరోటా, రైస్, బిర్యానీ దేనిలోకి అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.